తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి ఈ ఏలినాటి శని నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలను చేయాలంటారు? ముఖ్యంగా ఏలినాటి శని నుంచి బయటపడాలంటే ఒక మాల ఉంటుంది. అంటే నేను లోయర్ క్యాస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అంటే తక్కువలో మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేము అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక మాల ఉంటుంది, కృష్ణ అంగార మాల. కృష్ణ అంగార మాల ఆ మాల మెడలో వేసుకుంటే ఆ మాల యొక్క బెనిఫిట్ ఏంటంటే అది మనము మాలను తీసుకొని దోసిట్లో పెట్టుకొని గట్టిగా రబ్ చేసాం అనుకోండి, మనకి అంగార్ అంటే బొగ్గు స్మెల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఆ మాల తీసుకునేటప్పుడే టక 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 రబ్ చేసేసుకొని స్మెల్ చూడాలి. దాన్ని ఒక 10 సార్లు రోజు ఒకసారి స్మెల్ చూసుకోవాలి. అది మన మెమొరీలో ఉండిపోతుంది. తర్వాత దాన్ని ఎప్పుడు మెడలో వేసుకోవాలి. ఏదైనా నెగిటివ్ రాబోతుంది అని అంటే నీకు అప్పుడు స్మెల్ వస్తుంది. ఆ మాలకు శక్తి ఉంటుంది. అది నేను చాలా చేసి మేము అభిషేకం చేసి ఇస్తాం. ఆ మానక శక్తి ఏముంటుందంటే నెగిటివ్ ఏదైనా తగలగానే, నెగిటివ్ ఆరా తగలగానే ఏమవుతుందంటే దాని నుంచి బయటకు స్మెల్ వస్తుంది. ఒగ్గు స్మెల్ వచ్చింది అని అంటే నీ ఎదురుకు వచ్చినోడు నీ నెత్తిని చేపెట్టడానికి వస్తున్నాడు అని అర్థం. గుర్తుపెట్టేసుకోవాలి. సో దెర్ ఆర్ గోయింగ్ టు సంథింగ్ అని తెలిసిపోతుంది. ఇది కృష్ణాంగారం అలా వేసుకోండి. రెండవది, నేను ఎందుకు ఈ కృష్ణాంగారం అలా ఇస్తున్నాను అంటే ఇనుము దానం చేయాలి. ఏంటి? ఇనుము దానం చేయాలి. నువ్వు ఇనుము ఎవరికైనా ఇంత దానం చేస్తే ఏ పంతులు తీసుకోడు. నేనేం చేస్తాను అంటే నీకు ఈ కృష్ణాంగార మాల ఇచ్చి ఆ డబ్బులతోటి అమ్మవారి దేవాలయానికి స్లాబ్ వేస్తున్నాను. ఎంత? 12,000 SFT స్లాబ్ వేస్తున్నా. దానికి నాకు స్టీల్ కావాలి. ఎంత స్టీల్ కావాలంటే నాకు 36 లక్షలు 40 లక్షల వరకు స్టీల్ కావాలి. మీరు కృష్ణాంగార మాలంతా కొనుక్కోండి, నేను ఆ వచ్చే డబ్బులతోటి నేను స్టీల్ తోటి అమ్మవారి గుడికి నేను స్లాబ్ వేసేస్తాను. దీంతో ఏమవుతుంది అని అంటే నాకు ఇబ్బంది కలగదు. ఎందుకోసం అంటే దానం తీసుకున్నాడిని కూడా ఎత్తి కొడతాడు శని, వదిలిపెట్టాడు, అస్సలు వదిలిపెట్టాడు శని. నువ్వు తీసుకున్నావు కదా ఏదో నాకు ఇది చేస్తానంటే, స్వామి నేను తీసుకోలేదు, వచ్చిన డబ్బులు నేను అమ్మవారికి కట్టేసిన, నువ్వు వెళ్ళి అమ్మవారితో డిస్కషన్ చేసుకోని చెప్తాను నేను. ఎందుకోసం అంటే ఆ డబ్బు నేను ముట్ట. కాబట్టి కృష్ణాంగారం అని ఒకటి తీసుకుంటే మీరు అమ్మవారి గుడికి 1 టన్నో 1 కేజీనో 50 కేజీలో 10 కేజీలో మీరు అమ్మవారి గుడికి డొనేషన్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు అమ్మవారి గుడికి ఎంత డొనేషన్ చేస్తారో అది ప్రొటెక్షన్ మీకు, అమ్మవారికి నేను ఒక మీడియర్గా ఉండి నేను లింక్ ఇస్తాను. సో కృష్ణాంగారం మాల వేసుకోండి. లేదు రెండో మార్గం, కొంచెం పై మార్గం, అంటే సంవత్సరానికి ఒక 10 లక్షలకు పైన ఇన్కమ్ ఉండి ఇదేదో మనకి ఇబ్బందులు అవుతున్నాయి, ముందుకు పోవట్లేదు అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఏంటంటే తిలహోమ తంత్రం ఇది త్రయోదశి రోజు మాత్రమే చేస్తాం. శని త్రయోదశి వస్తే మాత్రమే చేస్తాం, ఇంకో రోజు చెయ్యం. ఏంటి? తిలహోమ తంత్రము ఓన్లీ శని త్రయోదశి రోజు మాత్రమే చేస్తాం. ఆ డేట్ ఎప్పుడు వస్తుందో నా వెబ్సైట్ చూస్తే ఉంటుంది. నువ్వులతో చేస్తాం, నల్ల నువ్వులతో హోమం చేస్తాం. అది తిలహోమ తంత్రం. ఇది దాదాపుగా 3-4 గంటలు ఉండే యాగం ఉంటుంది. ఈ యాగములో ఇచ్చే 1 రూపాయి కూడా నేను తీసుకోను. యాగానికి డబ్బులు తీసుకుంటాం కానీ నేను తీసుకోను. యాగానికి వచ్చిన వాళ్ళందరికీ అక్కడనే మేము అక్కడ పెడతాము. అక్కడ స్టీలు సిమెంట్ వ్యాపారస్తులు అక్కడనే పెడతాము. వాళ్ళకి అక్కడ డబ్బులు ఇవ్వాలి. అమ్మవారి గుడికి అక్కడనే ఇనుము సిమెంటు స్టీలు డొనేషన్ అక్కడనే చేయాలి. నేను 1 రూపాయి మేము చేతికి తీసుకోము, బ్రాహ్మణులు కూడా తీసుకోరు. మేము కేవలం మంత్రం మాత్రమే చదువుతాం. ఈ 1 యాగానికి డబ్బులు మేము తీసుకోం. మీరు డైరెక్ట్గా స్టీల్ కొనేసి మాకు ఇచ్చేసేయాలి అంతే. స్టీలు లేదా సిమెంట్ లేదా కంకర లేదంటే దేనికైనా సరే గురుజీ మేము దీనికి ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాల్సిందే. దాన్ని చేతికి తీసుకోవడమో సంభావన కిందమో మేము తీసుకోము, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే దానికి ఒక కథ చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకోసం అంటే నాకు కూడా భయమే, శని మహారాజు అంటే అందరూ భయపడతారు. ఓకే, సో తిలహోమ తంత్రం ఉంటుంది. అది చేసుకున్న తర్వాత నిజామాబాద్లో జరుగుతుంది శని త్రయోదశి రోజు. లేదంటే ఇదే యాగం అరిష్ట నివారణ తంత్రము మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమి రోజున జరుగుతుంది. శని మారే రోజే జరుగుతుంది. ఆ రోజు యాగం చేసుకోవాలి. అరిష్ట నివారణ తంత్ర యాగం ఆ రోజు ఉంటుంది. ఆ రోజు యాగం చేసుకోవాలి. యాగము చేసుకొని యంత్రం ఇస్తాం. ఆ యంత్రం ఉంది అంటే శని మహారాజు ప్రొటెక్ట్ చేస్తాడు, ఇబ్బంది పెట్టాడు. కానీ నేను చెప్పిన నియమాలు పాటించాలి. పేదలకు అన్నదానం చేయాలి. అమావాస్య పేదలకు అన్నదానం చేయాలి. నువ్వు ఏ మార్గంలో పోతున్నా ఎక్కడ పోయినా నీకు దీనుడు పేదజనుడు ఎవడైనా కనబడితే వాడికి సహాయం చేయగలిగే శక్తి నీకుంటే ఇమీడియట్లీ వాడికి సహాయం చేయాలి. ఎందుకోసమంటే శని ఆ రూపంలో నీకు పరీక్ష పెడతాడు, అది చేయాలి.
మూడవది విద్యాదానం చేయాలి. ఎవరికైనా ఒకళ్ళకి చదువుకుంటున్నారు వాళ్ళకి విద్యాదానం చేయాలి. ఎవరైనా పేదింటి ఆడపిల్లకి పెళ్లి చేయాలి. పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు మంగళసూత్రం ఇవ్వడము, నలపూసలు ఇవ్వడము, లేకపోతే ఆ పెళ్లిలో అన్నదానం చేయడము, లేదంటే ఆ పిల్లకి ఏవైనా సరే దీని ఏమంటారు చదివింపుల్లో బీరువానో లేకపోతే పళ్ళెమో ఏవైనా సరే ఇలాంటివి దానాలు చేయాలి. దానం చేసేవాడికి యాగంలో అర్హత, దానం చేయని వాడికి నేను యాగంలో అర్హత ఇవ్వను. ఎందుకోసమంటే శని కష్టాల్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే కష్టాల్లో ఉన్నవాడిని సహాయం చేస్తాడో వాడిని శని ఇబ్బంది పెట్టడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. పేదవాడు కార్మికుడు, నేను బిచ్చగాడు చెప్పట్లే, అది గుర్తుపెట్టుకోండి. బిచ్చగాళ్ళకి డబ్బు వేస్తే శని వచ్చి పట్టుకుంటాడు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. పేదవాడు, కార్మికుడు, రైతు, దీనజనులు వాళ్ళకి సహాయం చేయాలి. బిచ్చగాడికి భోజనం పెట్టు, అంతకుమించి ఇంకేం చేయకు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ నియమాలు మీరు పాటిస్తాను అంటే అరిష్ట నివారణ తంత్రానికి రండి. మార్చి 29వ తారీఖు యాగం చేస్తా, చేసిన తర్వాత యంత్రం ఇస్తా. ఆ యంత్రం ఇంట్లో పెట్టుకోండి, రోజు ధ్యానం చేసుకోండి, శివలింగం ఇస్తాను, శివ పూజ చేసుకోండి. శని బాధ రాదు. ఈ కృష్ణాంగార మాలిస్తాను, ఆ మెడలో వేసుకున్నారంటే నెగిటివ్ వచ్చినప్పుడు మీకు వాసన వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది, పట్టదు, అయిపోతుంది. అది నేను దానికి మాత్రం నేను భరోసా ఇవ్వగలుగుతాను. కాకపోతే నువ్వు ఎంత ఆ పరీక్ష నెగ్గావు అనేది నీకుంటుంది. అత్యాశకు పోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, భారతీయ చట్టాలు చక్కగా పాటించాలి, అంతకుమించి ఇంకేం లేదు. ఇది చేసుకుంటే జీవితం బాగుంటుంది.